ఒకప్పుడు ఉమ్. ఇక్కడ మానవ వెళ్ళినప్పుడు ఎట్లుందంటే లేబర్ వ్యవస్థ. ఎప్పుడు నువ్వు ఫస్ట్ పోయినప్పుడు? ఫస్ట్ పోయినప్పుడు ఓకే. లేబర్ వ్యవస్థ. ఒక వ్యక్తి 400-500 జీతానికి పని చేసిన రోజులు ఓకే. అక్కడి. ఉమ్. అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేసినా అదే లైఫ్ లీడ్ చేసారు. ఓకే. ఎవ్వరు కూడా అంత పెద్ద చేంజింగ్ లేదు. చేంజింగ్ రాలేదు. ఓకే. మేము 2000 పోయినా నేను. ఓకే. 2000 పోయినప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది ఓకే. అరామ్కోలో. ఓకే. అరామ్కోలో ఒక అవకాశం వచ్చి అక్కడ ఎగ్జామ్ రాసి పాస్ అయిన తర్వాత సాలరీ బేసిక్ అనేది పెరిగిపోయింది. ఓకే. పెరిగిపోయింది మీరు పెరిగిపోయిన ఎడ్యుకేటెడా? ఎడ్యుకేటెడ్ ఒక ఇంటర్మీడియట్ చేసిన నేను. ఓకే, డన్. డిగ్రీ డిస్కంటిన్యూ. ఉమ్. అదేంటంటే అక్కడ ఒక అవకాశం వచ్చి ఉమ్. నాకు ఆ అవకాశం దాని ద్వారా ఉమ్. ఒక 2 సంవత్సరాల తర్వాత మనకు ఒక వే అక్కడ దొరికింది అన్నట్టు. ఓకే. దాని త్రూలోనే ఇక్కడ విలేజ్ నుంచి ఒకరొకరిని చాలా మందిని, అంటే ఈ చుట్టుపక్కల విలేజ్ లో ఈ మానాల గ్రామస్తులు ఎంతవరకు తీసుకోగలిగారు? ఆల్మోస్ట్ ఒక నియర్ టు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఒక 150 మంది ఉంటారు మానవులు. మానాల నుండే మానవులు నుండి అందరు మీరే తీసుకున్నారు? ఆల్మోస్ట్ అంటే మేజర్ పర్సెంట్ నేను తీసుకున్నా. నా Okay. తర్వాత చైన్ సిస్టమ్ ఇది మరి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఓట్స్ మంచిగా వర్కౌట్ అవుతుంది మీకు? రావచ్చు, అట్లేం లేదు. ఇప్పుడు మీరు ఇచ్చిన మొన్న ఇంటర్వ్యూలో కూడా సౌదీకి అతనే, ఓకే. సౌదీ అతనే. నేను కూడా అతను కూడా నేను కార్డు తీపించిన. ఓకే. 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 ఇప్పుడు సర్పంచ్ క్యాండిడేట్ కూడా నేను కార్డు తీపించిన. ఒక దోస్తులే పోటీ చేస్తారు. అట్లా మేము ముగ్గురం కూడా ఫ్రెండ్సే. ఒకటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 3 అభ్యర్థులు. ఓకే. బీజేపీకి ఒకరు పోయారు, ఓకే. టీఆర్ఎస్ కి ఒకరు పోయారు. ఓకే. మీరు అట్లా. కాంగ్రెస్ మేము కాంగ్రెస్ లో ఉండిపోయాం. ఓకే. కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తున్నాం.